మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే యువత భవిష్యత్తు చీకట్లో పడిపోతుందని, డ్రగ్స్ కేవలం వ్యక్తిని కాదు కుటుంబాన్ని, సమాజాన్ని నాశనం చేస్తాయని మండపేట రూరల్ సీఐ దొరరాజు హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర శ్రీ సిద్ధార్థ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ వ్యసనంపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ దొరరాజు మాట్లాడారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారిలో సంఘ వ్యతిరేక చర్యలకు సంబంధించిన ధైర్యం పెరుగుతుంది. చిన్న తప్పు కూడా పెద్ద నేరానికి దారితీస్తుందని స్పష్టం చేశారు. నేటి యువత చెడు సావాసాలకు లోనే డ్రగ్స్ బారిన పడడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. విద్యార్థి దశలో క్రమశిక్షణ, మంచి స్నేహితులు, మంచి అలవాట్లు అత్యంత ముఖ్యమని సూచించారు. అవగాహన కార్యక్రమం అనంతరం సీఐ దొరరాజు, ఎస్ఐ జి హరీష్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి జాగృతి ర్యాలీ నిర్వహించారు. అంగర గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి డ్రగ్స్ రహిత సమాజం మనందరి బాధ్యత అనే నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేస్తారని, మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తానని, ఇతరులను కూడా అదే విధంగా చేయడానికి ప్రోత్సహిస్తానని, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు సమాజానికి తెలియజేస్తానని, ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటానని, మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. ఈ ప్రోగ్రామ్ జాతీయ ప్రోగ్రామ్ దీని పేరు నశాముక్త భారత అభియాన్. దీని గురించి మనం ఏంటంటే ఒక ఓటుతోటే అందరూ చేద్దాం. ఒకసారి ప్లెడ్జ్ తీసుకోండి, ఒకసారి ఓటు తీసుకోండి అందరూ కూడా పైకి. అంటే మన షోల్డర్ నుంచి కొంచెం పైకి లేవాలి, అంటే మరీ ఇలా కాదు. సైలెన్స్, సైలెన్స్. మన దేశాన్ని మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేస్తానని, మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తానని, ఇతరులను కూడా అదే విధంగా చేయడానికి ప్రోత్సహిస్తానని, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలని నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియజేస్తానని, ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటానని, మాదక ద్రవ్య రహిత భారతావనికి నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్.